One day a funny kind of man came walking down this street. But never had I seen sounding sight. Allow me to present your highness with a rose. Wow! I never saw a rose with such a funny-looking smell. To wear two hats is very fine. I sit upon the ground and shine. My friend, why do you wear two hats upon your feet? పేజ్ నెంబర్ 290లో ఏ ఫన్నీ మ్యాన్ అనేటటువంటి పోయం ఉంది. దాని అర్థం ఏంటంటే తమాషా మనిషి, నవ్వు పుట్టించేటటువంటి వ్యక్తి అనేసి అర్థాలు వస్తాయి. అయితే ఒక యాక్టివిటీ ఉంది ఇక్కడ. లుక్ అరౌండ్ యూ ఫర్ థింగ్స్ ఆర్ పీపుల్ దట్ మేక్ యూ లాఫ్. నీకు నవ్వు తెప్పించేటటువంటి జనాలు కావచ్చు, లేకపోతే థింగ్స్, సిచ్యుయేషన్స్, సందర్భాలు కావచ్చు. రైట్ దేమ్ ఇన్ బబుల్స్. ఏవైతే బబుల్స్ ఇక్కడ ఇచ్చారో వాటిలో రాయమన్నారు. అండ్ కారణాలు, షేర్ ద రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ టీచర్. అడిగినప్పుడు దానికి గల కారణాలు ఏంటనేది రాయమని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనకు వచ్చేసి ఒక క్లౌన్ ఉన్నారు. అండ్ సర్కస్లో ఉండేటటువంటి క్లౌన్స్ మనల్ని ఏం చేస్తారంటే ఇలాంటి గారడి చేసి మనల్ని నవ్విస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం అటువంటి సందర్భాలు ఏంటి, మనల్ని నవ్వు తెప్పించేటటువంటి సందర్భాలను అయితే మనం ఇక్కడ రాయబోతాం. జనరల్గా పిల్లలు కార్టూన్స్ని చూస్తారు, కార్టూన్స్ చూసి నవ్వుకుంటూ ఉంటారు. కార్టూన్స్ అనేది ఒకటి. అండ్ ఆ తర్వాత చాలా మూవీస్ ఉంటాయి, నవ్వు తెప్పించేటటువంటి మూవీస్. ముఖ్యంగా కామెడీ మూవీస్ ఉంటాయి. ఈ కామెడీ మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి నవ్వు తెప్పిస్తే ముఖ్యంగా వాటిని చూస్తూ ఉంటాం. ఇంకేం చూస్తాం, ఇంకేం నవ్వు తెప్పిస్తాయి మనల్ని అంటే ఫ్రెండ్స్ ఏం చేస్తారు, సిల్లీ డ్యాన్సెస్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వాటి ద్వారా కూడా మనకైతే చాలా నవ్వు అయితే వస్తూ ఉంటుంది, సిల్లీ డ్యాన్సెస్. అండ్ తర్వాత వచ్చేసి క్లౌన్స్ ఎవరైతే ఉంటారో అది కానీ ఇట్లాంటి వ్యక్తుల్ని చూసినప్పుడు కూడా మనకేం జరుగుతుంది అంటే నవ్వు అనేది రావడం జరుగుతుంది. క్లౌన్స్ అన్నమాట. ఇంకేమున్నాయి అంటే జోక్స్ చెప్పుకుంటూ ఉంటాం, నవ్వుకుంటూ ఉంటాం. అండ్ వాటి ద్వారా కూడా మనకి నవ్వు అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా నవ్వుతూ ఉంటాం అండ్ గుర్తు తెచ్చుకుంటాం. ఇలాంటివి వాటి ద్వారా ఏంటంటే మనం చాలా నవ్వుకుంటాం. అట్లానే ఫ్రెండ్స్తో ఉన్నట్లయితే ఫన్నీ ఫేసెస్ అంటే నవ్వు తెప్పించేటట్టుగా మొహాలు పెట్టడం, ఇట్లాంటివి చేసి నవ్వుకుంటూ ఉంటాం. ఈ కారణాలు మనం జనరల్గా నవ్వు తెచ్చుకునేటటువంటి సమయాలు అన్నమాట. వీటి ద్వారా మనం ఏం చేస్తుంటాం అంటే రోజువారీ నవ్వుకుంటా ఉంటాం. వీటిని ఇక్కడైతే రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ పోయంలోకి మనం వెళ్దాం. ఇప్పుడు మనం పోయం చూద్దాం. లెటర్స్ రీడ్ అంటే మనం చదువుదామని. వన్ డే రోజు ఏ ఫన్నీ కైండ్ ఆఫ్ మ్యాన్. ఫన్నీ కైండ్ ఆఫ్ మ్యాన్ అంటే ఇక్కడ ఒక విచిత్ర మనిషి, తమాషా మనిషి అన్నమాట. ఒక విచిత్రపు మనిషి వచ్చేసి కనబడ్డాడు. ఎవరికంటే ఒక అబ్బాయి ఉన్నాడు ఇక్కడ. అండ్ యాక్చువల్గా నటాలి జోన్ వచ్చేసి అమ్మాయి అనమాట. సో మనం అమ్మాయి అనుకుందాం. వన్ డే ఫైన్ కైండ్ ఆఫ్ ఫన్నీ కైండ్ ఆఫ్ మ్యాన్, ఓ విచిత్ర మనిషి కనబడడం జరిగింది. కేమ్ వాకింగ్ డౌన్ ది స్ట్రీట్. ఈ వీధిలో నడుచుకుంటా వచ్చాడు అతను. ఎట్లా ఉన్నాడంటే చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నాడు. విచిత్రంగా అనే మాట ఎందుకు వినబడింది, ఎందుకు అంటే హీ వోర్ ఏ షూ అపాన్ హీస్ హెడ్. కాళ్ళకి తొడుక్కునేటటువంటి బూటు ఏదైతే ఉందో అది నెత్తి మీద ఉంది. ఈ విధంగా ఇక్కడ చూడండి, నెత్తి మీద బూటు ధరించాడు. ఏం ధరించాలి, యాక్చువల్గా టోపీ ధరించాలి. అండ్ హ్యాట్స్ అపాన్ హిస్ ఫీట్. తన కాళ్ళకేమో టోపీలు ధరించాడు. విచిత్రంగా ఉంది. నెత్తికి పెట్టుకోవాల్సిన టోపీ ఏమో కాళ్ళకి ధరించాల్సినటువంటి బూట్లేమో నెత్తికి ధరించాడు. అందుకే ఏ ఫన్నీ కైండ్ ఆఫ్ మ్యాన్, ఒక విచిత్రపు మనిషి పోయెట్ ఎవరైతే ఉన్నారో నటాలి జోన్కి కనబడడం అయితే జరిగింది. హీ రేజ్డ్ ద షూ అండ్ స్మైల్డ్ ఎట్ మీ. అండ్ వెంటనే ఏం చేశాడు, బూటు ఏదైతే తాను ధరించాడో ఈ బూటుని తీశాడు. అలా తీశాడు అంటే పెద్దవాళ్ళు, రాజులు
వీళ్ళు ఎదురైనప్పుడు క్లాసులో కూడా ఎటువంటి టోపీ అనేది ధరించరు, ఎందుకంటే గౌరవించడానికి. అతను వెంటనే హీ రేజ్ ద షూ అండ్ స్మైల్డ్ ఎట్ మీ. అండ్ ఆ టోపీ లాగా ధరించిన బూటును ఏం చేశాడంటే తీసి నవ్వాడు. హిజ్ మేనర్స్ వర్ పొలైట్. అతని ప్రవర్తన ఎలా ఉంది? మర్యాదపూర్వకంగానే ఉంది, అంతే కదా. ఇప్పుడు మర్యాద ఇస్తున్నాడు కాబట్టి నెత్తి మీద ఉన్న టోపీని తీసి, టోపీ అంటే ఇక్కడ బూటు తీసి అట్లా ఇచ్చాడంటే మర్యాద ఇచ్చినట్టే. మర్యాదకరంగానే ఉన్నాయి, అతని ప్రవర్తన అంతా కూడా మర్యాదకరంగానే ఉన్నాయి, పిచ్చోడేం కాదు. బట్ ఫన్నీ మ్యాన్, ఒక తమాషా మనిషి అన్నమాట. కానీ అట్లా ధరించి వస్తే మనం పిచ్చోడు అనుకుంటాం, భయపడతాం. అందుకే చెప్తున్నాడు మర్యాదపూర్వకంగానే ఉందండి అతని ప్రవర్తన అంతా కూడా. బట్ నెవర్ హ్యాడ్ ఐ సీన్ బిఫోర్ సచ్ ఎ ఫన్నీ సౌండింగ్ సైట్. అయితే ఇంత విచిత్రంగా కనబడుతున్నటువంటి ఏదైతే ఈ అంశం, ఏదైతే ఈ వింతగా దృశ్యం ఉందో నేను ఇంతకు ముందెన్నడూ చూడలా. ఇక్కడ చూడండి, ఫన్నీ సౌండింగ్ సైట్, చాలా విచిత్రంగా. ఫన్నీ సౌండింగ్ సైట్, సౌండ్ అంటే వినబడుతుంది, సైట్ అంటే కనబడుతుంది. ఇతన్ని చూడడానికి వింతగానే ఉంది, ఇతను మాట్లాడే మాటలు కూడా వింతగానే ఉన్నాయి. సచ్ ఎ ఫన్నీ సౌండింగ్ సైట్. ఇది ఎల్లిటరేషన్ అవుతుందండి, సౌండింగ్ సైట్. ఎందుకని ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. అలాంటి వాటిని అలంకారాలు ఉంటాయి కదా, ఎల్లిటరేషన్, వృత్తానుప్రాస అలంకారం, ఇలాంటి అలంకారాలు ఉంటాయి. అలాంటి వాటిలో ఎల్లిటరేషన్ కిందకి వస్తుందన్నమాట. హీ సెడ్, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అన్నాడనమాట, ఏమని? ఎలో మీ టు ప్రజెంట్ యువర్ హైనెస్ విత్ ఏ రోజ్. ఇతను ఏమంటున్నాడంటే యువర్ హైనెస్ అంటే మహారాజా. ఏంటి మహారాజా అంటున్నాడు? ఎవరిని? ఇక్కడున్నటువంటి అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. అయితే ఇక్కడ మనకు వచ్చేసి పోయెట్ అమ్మాయి కాబట్టి అమ్మాయినే అనుకున్నాం. కాబట్టి ఎవరైనా కావచ్చు. ఇక్కడ మనం నటాలియా జాన్ ఎవరైతే అమ్మాయి కాబట్టి మనం అమ్మాయి అయినా లేదా ఈ అబ్బాయి అయినా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎలో మీ టు ప్రజెంట్ యువర్ హైనెస్ విత్ ఏ రోజ్. మేము ఒక రోజా పువ్వు మీకు ఇవ్వడానికి నాకు అవకాశం ఇవ్వండి మహారాజా. మీకు ఒక గులాబీని నేను సమర్పించుకోవాలనుకుంటున్నాను అనేసి నాకు దయచేసి అనుమతి ఇవ్వండి. ఏదో గన్ అనుకునేరు లర్క్ని తీసేటప్పుడు. అండ్ టేకింగ్ అవుట్ కరెంట్ బన్ హీ హెల్డ్ ఇట్ టు మై నోస్. అలా అని చెప్పి ఏం చేశాడు? ఒక ఎండు ద్రాక్ష బన్ ఏదైతే ఉందో, కరెంట్ బన్ అంటే ఎండు ద్రాక్ష అనమాట. కరెంట్ అంటే, బన్ అంటే రొట్టె ముక్క, దాని మీద ఒక కిస్మిస్ పెడతారు మనోళ్ళు ఓ బన్ మీద. అలాంటిదే ఎండు ద్రాక్ష అనే పెట్టినటువంటి ఒక రొట్టె బన్నుని బయటికి తీసి ముక్కు చూపించాడు. యాక్చువల్గా పువ్వుని తీసి ముక్కు చూపించాలి లేదా కళ్ళకు చూపించాలి, అండ్ బన్నుని తీస్తే నోటికి అందియాలి. చిన్నపిల్లలు కాబట్టి ఇక్కడ హీ హెల్డ్ ఇట్ టు మై నోస్. కానీ ఈ విచిత్ర పని ఏం చేశాడు? ముక్కుకి చూపించాడు, ముక్కు దగ్గర పెట్టారు. ఐ స్టాగర్డ్ బ్యాక్ అగైన్స్ ద వాల్. వెంటనే ఇతని ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ చిన్న పిల్లవాడు ఎవరైతే ఉన్నారో, ఐ స్టాగర్డ్ బ్యాక్ అగైన్స్ ద వాల్. నేను తడబడ్డాడు ఒకసారిగా, భయం వేసింది ఏమన్నా గన్ ఏమన్నా తీసాడా అని. కానీ ముందు ఏమన్నాడు? రోజ్ అన్నాడు. రోజ్ అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ అక్కడ ఏం చేశాడు? బన్ను తీశాడు. ఏదో విచిత్రంగా అనిపించింది. ఏడైంది రోజ్ అనగానే ఊహించుకున్నాడు, ఇమేజరీ ఏర్పడింది. నేను మీకు ఒక పువ్వు ఇవ్వడానికి నాకు అనుమతించండి రాజా అని అనగానే ఒక పువ్వు కనబడింది, ఇది వస్తుంది అనేసి. కానీ అక్కడ ఉండేటటువంటి దృశ్యం ఏదైతే ఉందో మారిపోయింది. వెంటనే ఏమొచ్చింది? అక్కడ ఒక ఎండు ద్రాక్ష పైన కిస్మిస్ లాగా పెట్టున్నటువంటి ఒక బన్నుని తీసుకుని ముక్కు పెట్టంగానే ఒక్కసారిగా తడబడి వెనక్కి గోడ కానుకున్నాడు ఈ పిల్లోడు. అండ్ దెన్ ఐ ఆన్సర్డ్, వెల్ ఐ నెవర్ సా ఎ రోజ్ విత్ సచ్ ఫన్నీ లుకింగ్ స్మెల్. హే, అసలు ఏంది ఇది? ఇంత వింత వాసన వచ్చే గులాబీనైతే నేను ఎప్పుడూ చూడలా. అంటే తాను బన్ను చూపించి గులాబీ గులాబీ అని చెప్పి బన్ను తీశాడు, అండ్ దాంతోనే అదే చెప్తున్నాడు అన్నారు. ఇంత వింత వాసన వచ్చేటటువంటి గులాబీ పువ్వుని నేను ఎప్పుడూ చూడలేదు. హీ దెన్ బిగాన్ టు సింగ్ ఏ సాంగ్.
వెంటనే ఈ విచిత్రపు మనిషి ఎవరైతే ఫన్నీ మ్యాన్ ఉన్నాడో, నవ్వించడానికి ఎవరైతే ఉన్న ఈ ఫన్నీ మ్యాన్ ఒక పాటని పాడడం మొదలుపెట్టాడు. అండ్ సాట్ డౌన్ ఆన్ ద గ్రౌండ్. పాటని పాడడం మొదలుపెట్టి నేల మీద కూర్చున్నాడు. యూ నెవర్ హార్డ్ ఇన్ ఆల్ యువర్ లైఫ్ సచ్ ఎ ఫన్నీ ఫీలింగ్ సౌండ్. అంత వింతైన అనుభూతిని ఎప్పుడు వినుండరు. ఫన్నీ ఫీలింగ్ సౌండ్, వింతైన అనుభూతి. ఓకే, అలాంటి ఫన్నీ ఫీలింగ్ సౌండ్ని, వింతైన అనుభూతి కలిగించేటటువంటి శబ్దాన్ని మీరు ఎప్పుడు వినుండరు. నవ్వు వస్తుంది. ఎక్కడ కూర్చున్నాడు? రోడ్డు మీద కూర్చున్నాడు, పాట పాడుతున్నాడు. అండ్ మీరు ఎప్పుడు కూడా అటువంటి వ్యక్తిని ఏంటంటే అంత విచిత్రంగా అనిపించే వ్యక్తిని మీరు ఎప్పుడు చూసి ఉండరు. అతన్ని చూసినా నవ్వు వస్తుంది, అండ్ అతను మాట్లాడే మాటలకి నవ్వు వస్తుంది. మై ఫ్రెండ్, వై డూ యూ వేర్ 2 hats అపాన్ యువర్ ఫీట్? అండ్ వెంటనే ఈ ఎవరైతే ఉన్నారో ఆ బాబు కావచ్చు, పాప కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ కాళ్ళకి ఎందుకు టోపీలు పెట్టుకున్నావు అని అడగడం అయితే జరిగింది. మై ఫ్రెండ్, వై డూ యూ వేర్ 2 hats అపాన్ యువర్ ఫీట్? ఐ సెడ్. అండ్ ఎందుకు నువ్వు టోపీ ఎక్కడ పెట్టుకోవాలి? తల మీద పెట్టుకోవాలి. కానీ ఎక్కడ పెట్టుకున్నాడు? కాళ్ళకు పెట్టుకున్నాడు. అండ్ ఎందుకు టోపీలను కాళ్ళకు ధరించావు అని ఈ బాబు లేదా పాప అడిగినప్పుడు హీ టర్న్ ద అదర్ వే అబౌట్. వెంటనే వెనుదిరిగాడు అనమాట. వెనక్కి తిరిగి అండ్ హాప్ హోమ్ ఆన్ హీస్ హ్యాట్. కాళ్ళతో నడిచి వెళ్ళాల్సింది కాస్త తలకిందులుగా ఇంకోవైపుకు తిరిగి తలని అలా కాళ్ళలాగా గెంతుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది నటాలియన్ జోన్ రాసినటువంటి పోయం అనమాట. చిన్నపిల్లలకి నచ్చే విధంగా రాయడం జరిగింది. ఇదేంటంటే నవ్వు పుట్టించేదనమాట. చివరిలో మై ఫ్రెండ్, నీ కాళ్ళకి 2 టోపీలు ఎందుకు పెట్టుకున్నావు అని అడిగితే ఏం జరిగింది? అతను ఎవరైతే ఫన్నీ మ్యాన్ ఉన్నాడో వేరే వైపు తిరిగేసి గెంతుకుంటూ తల మీద గెంతుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు తలకిందులుగా. ఇదండి ఫన్నీ మ్యాన్ వచ్చేసి పోయము. అండ్ నెక్స్ట్ ఏవైతే లెటర్స్ డిస్కస్ కానివ్వండి, లెటర్స్ థింక్ అండ్ రిఫ్లెక్ట్ చూద్దాం. అబౌట్ నటాలీ జాన్. నటాలీ జాన్ ద ఆథర్ ఆఫ్ ఏ ఫన్నీ మ్యాన్. ఏదైతే మనం పోయం చూసామో అండ్ దానికి సంబంధించి రాసినటువంటి వ్యక్తి ఎవరంటే నటాలీ జాన్. wrote children's poems and stories in the early 20th century. 20వ శతాబ్దపు ప్రారంభంలో ఈమె చిన్నపిల్లల కోసం చాలా కథలు, కవితలు రాయడం, పోయమ్స్ అనేవి, పద్యాలు రాయడం అయితే జరిగింది. హర్ వర్క్ ఈజ్ నోన్ ఫర్ జెంటిల్ హ్యూమర్ అండ్ ప్లేఫుల్ సెన్స్ ఆఫ్ ఇమాజినేషన్. ఈమె ఏవైతే రాశారో ఈ నవ్వు పుట్టించే విధంగా ఉంటాయి. అట్లానే ఊహ అనేది, చిన్నపిల్లలకు ఊహాశక్తి అనేది పెరుగుతూ ఉంటుంది ఆ ఏజ్లో, టీనేజ్ ఇవన్నీ కూడా. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఇమాజినేషన్ని రేకెత్తించే విధంగా, ఊహల్ని రేకెత్తించే విధంగా ఉంటుంది అన్నమాట. ఇన్ దిస్ పోయం షీ యూజెస్ సింపుల్ రైమ్ ఉంటుంది. అబ్జర్వ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అబ్జర్వ్ సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు రోజ్ అంటాడు కానీ అది బన్ను. నెత్తి మీద టోపీ పెట్టుకోవాలి కానీ ఏం పెట్టుకుంటాడు? షూ పెట్టుకుంటాడు. కాళ్ళకి ఏం పెట్టుకుంటాడు? టోపీలు పెట్టుకుంటాడు. ఇవన్నీ కూడా అబ్జర్వ్ సిచ్యువేషన్స్ అంటే వింతైనటువంటి పరిస్థితులు, సహజంగా కనబడవు అన్నమాట. అట్లా అలాంటి అబ్జర్వ్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయడం. అండ్ లైవ్లీ క్యారెక్టర్స్ టు క్రియేట్ ఎ లైట్ చీర్ఫుల్ మోడ్. నవ్వు తెప్పిస్తాయి. ఆ విధంగా పిల్లలకి ఏంటంటే నచ్చినట్టుగా మన యొక్క పద్యాలు ఇవన్నీ ఉంటాయి. హర్ హ్యూమరస్ లాంగ్వేజ్ కీప్స్ యంగ్ రీడర్స్ ఎంగేజ్ అండ్ షో హౌ నాన్ సెన్స్ కెన్ బి ఎంజాయబుల్. అండ్ మనం చూపించిన వాటిలో నాన్ సెన్స్ అది. ఎవడు కూడా నెత్తి మీద అలా దొల్లుకుంటా లేకపోతే అట్లా కాళ్ళతో నడుచుకుంటూ పోయినట్టు నెత్తి మీద అలా వెళ్ళడు. కాబట్టి ఇలాంటి హ్యూమరస్ లాంగ్వేజ్ కానివ్వండి, నాన్ సెన్స్ అనమాట అది. అయినప్పటికీ కూడా మనకని నవ్వు పుట్టిస్తుంది. ఎవడరా ఇట్లా ఉన్నారు, నవ్వు పుట్టి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి తన యొక్క ఏవైతే రచనలు ఉన్నాయో నవ్వును పుట్టిస్తాయి. అలానే ఆసక్తిని, పిల్లల్లో ఆసక్తిని కలిగించి అండ్ ఇమాజినేషన్, ఊహని ఏంటంటే రేకెత్తించేటటువంటి పద్యాలు, కథలు
నతాలియా రాయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం పేజ్ 292లో ఉన్నటువంటి లెటస్ డిస్కస్ అనేటటువంటి టాపిక్ని చూస్తున్నాం. ఇందులో ఉన్న యాక్టివిటీ చూసినట్లయితే వర్కింగ్ పేజ్ ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్స్. ఏవైతే ట్రూ నిజం ఉన్నాయో అవి మనం రాయాల్సి ఉంటుంది. ద పోయిట్ సేస్ షీ హ్యాడ్ నెవర్ హర్డ్ సచ్ అన్ అమ్యూజింగ్ సాంగ్. చూడండి, యాక్చువల్గా ఇక్కడ పోయిట్ ఎవరైతే ఉన్నారో ఏం చెప్పాను, ఆమె ఎప్పుడు కూడా అంత ఆనందం కలిగించేటటువంటి అమ్యూజింగ్ అండ్ ఏంటంటే ఫన్నీ సాంగ్ని ఇంతవరకు అయితే తాను వినలేదని చెప్పడం జరిగింది. నిజమేనా అంటే ఎస్, ట్రూ. ఎందుకు ట్రూ? అక్కడ పోయంలో ఏమని ఉందంటే you never heard in all your life such a funny feeling sound అని చెప్పడం జరిగింది స్టాంజా 5లో మనం చూసినట్లయితే. కాబట్టి దట్ ఈస్ ట్రూ. తర్వాత ఫన్నీ మ్యాన్ వాస్ క్వైట్ ఇల్ మేనర్డ్ అంటే ప్రవర్తన సరిగా లేదు. ఎవరైతే జోకర్ లాగా వచ్చాడో అతను ఏమాత్రం కూడా అండ్ ప్రవర్తన అనేది సరిగా లేదు. ప్రవర్తన బాగుంది, సరిగానే ఉంది. ఫాల్స్ అన్నమాట. ఫాల్స్ రాద్దాం. FALSE. ద ఫన్నీ మ్యాన్ వోర్ 2 hats ఆన్ హిస్ ఫీట్. ఇక ఎవరైతే ఆ వ్యక్తి వచ్చాడో అతను ఏం చేశాడు, తన కాళ్ళకి 2 ఏంటవి హ్యాట్స్, టోపీలు, 2 టోపీలు కాళ్ళకు పెట్టుకున్నాడు. చెప్పులు వేసుకోవాల్సింది ఏం చేశాడు, టోపీలు పెట్టుకున్నాడు. నిజమేనా అంటే ఎస్, ట్రూ. ద ఫన్నీ మ్యాన్ హాప్డ్ ఆన్ హిస్ హెడ్ టు రీచ్ హోమ్. ఇక ఏం చేశాడు, తలకిందులుగా అయ్యి అలా గెంతుకుంటా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఇంటికి. యాక్చువల్గా ఎస్, హాప్డ్ హోమ్ ఆన్ హిస్ హెడ్ అని స్టాంజా 6లో అయితే మనం చూస్తాం. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది నిజమే, ట్రూ. ఇంటికి అట్లానే తలకిందులుగా అలానే తల మీదే గెంతుకుంటా వెళ్ళిపోయాడు. ద ఫన్నీ మ్యాన్ గేవ్ రోజ్ టు ద పోయిట్. నిజంగానే రోజా పువ్వు ఇచ్చాడా? లేదు. ఒక బన్ అనేది ఇవ్వడం జరిగింది, రోజా పువ్వు కాదు. కాబట్టి అది మనం ఏమని తీసుకోవాలంటే ఫాల్స్గా తీసుకోవాలి. సో ఫాల్స్ అలా. ద ఫన్నీ మ్యాన్ స్మైల్డ్ ఎట్ ద పోయిట్. నవ్వాడా ఆ జోకర్ లాంటి వ్యక్తి అంటే ఎస్, నవ్వాడు. నిజమే, అది నవ్వడం అనేది నిజమే. కాబట్టి ట్రూ అని రాయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే సెకండ్ యాక్టివిటీ అనేది కొన్ని మీనింగ్స్కి సంబంధించింది. పోయం బేస్డ్ ఆన్ మీనింగ్స్ గివెన్. ఓకే, కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఐడెంటిఫై ద వర్డ్స్ ఫ్రమ్ ద పోయం బేస్డ్ ఆన్ ద మీనింగ్స్ గివెన్. ఏ స్మాల్ సీడ్లెస్ రైజిన్. రైజిన్ అంటే యాక్చువల్గా ద్రాక్ష అండి, ఎండు ద్రాక్ష. అందులో ఎటువంటి విత్తనం ఉండదు, చిన్నది. ఫిల్ చేస్తే మనం అదేంటంటే కరెంట్ అంటాం, అంటే ఎండు ద్రాక్ష అని అర్థం. CURRANT కరెంట్ అనమాట. CURRANT. దీని అర్థం ఏంటంటే ఎండు ద్రాక్ష అని అర్థం. ఆ తర్వాత మూడ్ అన్స్టడీలీ అంటే సరిగా నడవకపోవడం. అండ్ దాన్ని ఇక్కడ మనకి ఇచ్చిన వాటిలో ఏంటంటే స్టాగర్డ్ అనమాట. STAGGERED. స్టాగర్డ్ అంటే తడబడడం, తడబడి నడవడం, తడబడ్డం అనమాట. అంటే సరిగా బ్యాలెన్స్ చేయలేకపోవడం. మూడ్ అన్స్టడీలీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ విత్ ఏ రీజన్. ద టోన్ ఆఫ్ పోయం ఈజ్ డాష్ బికాస్ డాష్ అనే. టోన్ ఎలా ఉంది? పోయం యొక్క టోన్ అనేది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇట్స్ అ హ్యూమరస్. HUMOROUS. హ్యూమరస్, నవ్వు పుట్టించేటట్లుగా ఉంది. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ద ఫన్నీ మ్యాన్స్ అబ్సర్డ్ యాక్షన్స్.
బికాజ్ ఆఫ్ దేనివల్ల అంటే అబ్జర్వ్డ్ యాక్షన్స్. అంటే యాక్చువల్గా ABSURD అబ్జర్వ్డ్ యాక్షన్స్ అంటే వింతగా చేయడం ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే చాలా వింతగా నవ్వు పుట్టించేటట్లుగా ఉందన్నమాట. బికాస్ ఆఫ్ అబ్సర్డ్ ABSURD అబ్సర్డ్ యాక్షన్స్ ACTIONS. ఇక రైమ్ స్కీమ్ ఆఫ్ పోయమ్ ఈస్, ఏదైతే రైమ్ స్కీమ్ ఉందో అదొకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ మనం ఎప్పుడైనా రైమ్ స్కీమ్ రాసేటప్పుడు దీని యొక్క చివరి లెటర్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ చూడండి, మ్యాన్ అనే దాన్ని ఏగా తీసుకుంటాం, అంటే ఏదైతే ఉందో ఏ. తర్వాత ఏముంది, ట్ ఉంది, ఓకే, దాన్ని బీగా తీసుకుంటాం. డ్ ఏదైతే ఉందో సిగా తీసుకుంటాం. అండ్ ట్ మళ్ళీ ట్, అదిగోండి ఇది టానే ఇది టానే కాబట్టి బీగా తీసుకుంటాం. ఇక్కడ చూసుకోండి, మీ, ఓకే, ఏగా తీసుకుంటాం. పొలైట్, ఓకే, అన్నమాట బీగా తీసుకుంటాం. చూడండి, ఇక్కడ మనం అట్లా తీసుకుంటున్నప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే బిఫోర్ సిగా తీసుకుంటాం. పొలైట్, సైట్, ట్ ట్ వచ్చింది, బీగా తీసుకుంటాం అట్లా అన్నమాట. అంటే ABCB. ట్ డ్ ట్ ఇక్కడ స్ట్రీట్, ఫీట్ అవి మ్యాచ్ అవుతున్నాయి. మ్యాన్, హెడ్ మ్యాచ్ అవ్వట్లేదు, సో ఇది సిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, పొలైట్, సైట్, బీబీ ఏమవుతుందంటే రైమ్ అనేది ఈక్వల్ అవుతుంది. మీ, బిఫోర్, ఇదేమో ఈ, ఇదేమో బిఫోర్ ర్, కాబట్టి మ్యాచ్ అవ్వవు, కాబట్టి దాన్ని సిగా తీసుకున్నాం. అలా ABCB. నెక్స్ట్ ఇది కూడా మనం చూడొచ్చు. చూడండి, రోజు, నోజ్ మ్యాచ్ అయింది. ప్రజెంట్ అనేది ఏగా తీసుకుంటే బీగా తీసుకుంటే మ్యాచ్ అవ్వడం, సిగా తీసుకుంటాం, ఇది బి. ఆ విధంగా మనకు వచ్చేసి రైమ్ స్కీమ్ అనేది ABCB అన్నమాట. అదే ఇక్కడ రాద్దాం. రైమ్ స్కీమ్ ఆఫ్ ద పోయమ్ ఈజ్ ABCB అండ్ ఇట్ గివ్స్ డాష్ ఎ క్వాలిటీ టు ద పోయమ్. ఇది ఏమిస్తుంది అంటే మ్యూజికల్ క్వాలిటీని ఇస్తుంది. మ్యూజికల్, MUSICAL, ఒక మ్యూజికల్ క్వాలిటీని ఇవ్వడం జరుగుతుంది. అంటే పాటలాగా ఉంటుందన్నమాట. రైమ్ అనేది ఉంటుంది. ద పోయట్ హ్యాస్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ ద వర్డ్ ఫన్నీ. ఎందుకని ఫన్నీ అనే దాన్ని మాటికి రిపీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎంఫసైజ్, ఆ వ్యక్తి యొక్క ఫన్నీ మ్యాన్స్ సిల్లీ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని ఎంఫసైజ్ చేయడానికి. రాద్దాం. టు emphasize silly behavior. Worthy of funny man. Okay, to emphasize silly behavior of funny man. అందుకనే దాన్ని ఎక్కువ సార్లు రిపీట్ చేయడం అయితే జరిగింది. ఇమేజరీ అంటే ఏంటంటే ఊహా చిత్రం అన్నమాట. మన మెదడులో ఒక పోయం చదువుతున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా మనం చదువుతున్నప్పుడు ఊహా చిత్రాలు అనేవి మెదడులో కలుగుతాయి. అది ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్ ఏం చేస్తుందంటే మనం చదివేటప్పుడు మనకు తెలియనటువంటి ఆనందాన్ని కలగజేస్తుంది. అట్లానే ఇన్ఫర్మేషన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇమేజరీ ఈజ్ యూజ్ ఆఫ్ డిస్క్రిప్టివ్ వర్డ్స్ దట్ క్రియేట్ పిక్చర్ ఇన్ అవర్ మైండ్. మన మెదడులో ఊహా చిత్రాన్ని క్రియేట్ చేస్తాయి ఇవి. యూజింగ్ 5 సెన్సెస్, మనకు 5 రకాల సెన్సెస్ ఉన్నాయి. సైట్ అంటే కంటి ద్వారా చూడటం, సౌండ్ వినడం, స్మెల్ వాసన చూడటం, టేస్ట్ ఆహారాన్ని రుచి చూడడం, అండ్ టచ్ ఫీల్ అవడం అన్నమాట స్పర్శ ద్వారా. ఈ విధంగా 5 రకాల సెన్సెస్ని ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఏంటి ఊహా చిత్రం అంటే పోయం ఉంది. ఈ పోయంలో మనం చదివేటప్పుడు అండ్ రోజ్ అనగానే ఎప్పుడైతే ఆ ఫన్నీ మ్యాన్ రోజ్ అని తీయంగానే మనం ఏమనుకుంటాం అంటే వెంటనే మన మెదడులో రోజా పువ్వు యొక్క ఊహా చిత్రం అనేది వస్తుంది.
అలా అన్నమాట. అలా ఊహా చిత్రాలు క్రియేట్ అవ్వడం. కానీ వెంటనే బన్ చూపించడం అంటే మళ్ళీ షిఫ్ట్ అవుతుంది, మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. అదేంటి, రోజ్ అన్నాడు అండ్ కానీ తర్వాత బన్ చూపించడం జరిగింది. రోజా పువ్వు చూపించడం కాదు, అదిగోండి రోజా పువ్వును అందుకొని అన్నాడు కానీ బన్ తీశాడు బయటికి. కాబట్టి ఇట్లాంటివి ఏమవుతాయంటే మన అలా అన్నప్పుడు ఇమేజరీ క్రియేట్ అవుతూ ఉంటుంది మన మెదడులో. సైట్, మన సెన్సెస్. సైట్ అంటే కనుదృష్టి అన్నమాట, చూడడం. ద గోల్డెన్ సన్సెట్ బిహైండ్ ద పర్పుల్ హిల్స్. ఎప్పుడైతే ఈ ఏదైతే మనం చదివింది దాన్ని బట్టి వెంటనే మన మెదడులో ఈ రకంగా క్రియేట్ అయితే గోల్డెన్ సన్సెట్ బిహైండ్ ద పర్పుల్ హిల్స్ అనగానే అదిగోండి ఈ విధంగా ఒక ఇమేజ్ అనేది మన మెదడులో క్రియేట్ అవుతుంది. దట్ ఈజ్ ఇమేజరీ. ఎటువంటి కష్టం లేకుండా అండ్ సింపుల్గా, గ్రాఫిక్స్ లేకుండా, ఏమీ లేకుండా మనం చదవడం ద్వారా ఇలాంటి ఇమేజరీ అనేది క్రియేట్ అవుతాయి. సౌండ్, వినడం. ద లీవ్స్ రెజిల్ సాఫ్ట్లీ ఇన్ బ్రీజ్. చల్లటి గాలిలో ఆకులు ఒకదానికొకటి తగిలి శబ్దం వస్తుంది అనగానే మన మెదడులో ఉన్నటువంటి ఆల్రెడీ జ్ఞాపకాల పందిరులు ఉంటాయి. ఆ జ్ఞాపకాలు అనేవి గుర్తుకొస్తూ ఉంటాయి. ఆ సౌండ్ అనేది మన మెదడులో క్రియేట్ అవుతుంది. స్మెల్, వాసన. ద అరోమా ఆఫ్ ఫ్రెష్లీ బేక్డ్ బ్రెడ్ ఫిల్డ్ ద ఎయిర్ అనగానే బేకరీ దగ్గర మన నించున్నప్పుడు వచ్చేటటువంటి సువాసనలు అవన్నీ కూడా గుర్తుకొస్తాయి అన్నమాట. యూ కెన్ స్మెల్ ద బ్రెడ్, అది వచ్చేస్తుంది బ్రెడ్. ఇప్పుడు ఊరగాయ అన్నాం అనుకోండి, టేస్ట్ నెక్స్ట్ వస్తుంది. జస్ట్ ఊరగాయ, నిమ్మకాయ పచ్చడి అనగానే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి, టేస్ట్ అనమాట. ద లెమనేడ్ వాజ్ కోల్డ్ అండ్ ట్యాంజీ ఆన్ మై టంగ్. నిమ్మకాయ నీళ్ళు, లెమన్ వాటర్ అనగానే వెంటనే మనకి నోరు ఊరిపోతుంది. ఊరగాయ అనగానే నోట్లో లాలాజలం అంతా కూడా ఊరుతుంది. ఓకే, అట్లా ఎందుకని అదే ఇమేజరీ అంటే. ఇమేజరీ అంటే అదే, అక్కడ లేకపోయినా మనం జస్ట్ ఆ పదం చెప్పగానే కొన్ని ఫీలింగ్స్ జనరేట్ అవుతాయి, మెదడులో కొన్ని ఊహా చిత్రాలు అనేవి వస్తాయి. అలాంటిదే ఇమేజరీ అనమాట. ఈ అన్ని ఇమేజెస్ అనేవి క్రియేట్ చేయబడడం జరుగుతుంది మెదడులో. టచ్. ద కిటెన్స్ ఫర్ వాజ్ సాఫ్ట్ అండ్ వార్మ్. అండ్ పిల్లి పోన్ ఉంటుంది, పిల్ల ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. టెడ్డీ బేర్ అనగానే ఆ టెడ్డీ బేర్ని హత్తుకుంటే మెత్తగా ఆ ఏదైతే జుట్టు అనేది చాలా మెత్తగా, శృతి మెత్తగా మనం ఫీల్ అవుతాం. యూ కెన్ ఫీల్ ద సాఫ్ట్నెస్ ఆఫ్ ఫర్. ఆ ఏదైతే పైన ఉన్నటువంటి వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో వాటిని అట్లా చేయి పోనిచ్చుంటే ఎంతో స్మూత్గా అనిపిస్తాయి. కాబట్టి ఇమేజరీ బ్రింగ్స్ అవర్ ఇమాజినేషన్ టు లైఫ్ అండ్ మేక్స్ రీడింగ్ మోర్ ఎంజాయబుల్ అండ్ మెమరబుల్. కాబట్టి చదివేటప్పుడు ఈ ఇమేజరీ క్రియేట్ అవ్వడం అనేది ఎలా క్రియేట్ చేయబడుతుంది, అది రాసేటటువంటి వ్యక్తి గొప్పతనం మీద ఆధారపడి ఉంటుంది. పదప్రయోగం ఏదైతే ఉంటుందో వాటి మీద ఆధారపడి ఉంటుంది ఇమేజరీ అనేది క్రియేట్ చేయబడడం. ఈ విధంగా ఇమేజరీ అనేది చాలా మంచి పాత్ర అయితే పోషిస్తుంది, పోయమ్స్లో కానివ్వచ్చు, ప్రోజ్లో కానివ్వచ్చు. పేజ్ నెంబర్ 293 అండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. కింద ఇవ్వబడినటువంటి ఏవైతే బ్రాకెట్స్లో అదిగోండి హ్యూమరస్ అండ్ నాన్ సెన్సికల్ ఆర్ కన్ఫ్యూజింగ్ బట్ థాట్ ప్రొవోకింగ్ ఇట్లా రెండు ఇచ్చారు. వాటిలో ఒకటి కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ద పోయిమ్ యూజ్ వివిడ్ ఇమేజరీ టు క్రియేట్ ఇట్. మనకి ఇక్కడ పోయిమ్ చదువుతూ ఉంటే జాన్ ఎవరైతే రాశారో ఆమె, అండ్ మనకి చదువుతున్నప్పుడల్లా రోజ్ అంటాడు, పువ్వు గుర్తుకొస్తుంది, ఎర్రటి పువ్వు, రోజా పువ్వు గుర్తుకొస్తుంది. వెంటనే బన్ అనగానే బన్కు వెళ్ళిపోతాం. అంటే ఒక వివిడ్ ఇమేజరీ, స్పష్టమైనటువంటి ఇమేజరీని క్రియేట్ చేశారు. దేనికి అంటే హ్యూమరస్, నవ్వు తెప్పించే ఇదిగా ఉండడం, అండ్ నాన్ సెన్సికల్, అది నాన్ సెన్స్గానే ఉంటుంది. ఎవరైనా అదిగోండి అని ఒక బన్ ఇస్తూ పువ్వు ఇచ్చాము అంటున్నారు అనుకోండి, ఇట్స్ నాన్ సెన్స్ కదా. అండ్ అట్లానే తల మీద చెప్పు పెట్టుకోవడం, ఇట్స్ అ నాన్ సెన్స్. కన్ఫ్యూజింగ్ కాదు, థాట్ ప్రొవోకింగ్ అంటే ఆలోచన రేకెత్తించడం.
అక్కడ ఏమి ఆలోచన రేకెత్తించేటటువంటిది ఏమీ లేదు. ఓకే, ఏముంది, అంతా నాన్ సెన్స్గా ఉంది. అట్లాంటివి చేస్తే నాన్ సెన్స్ అని కొట్టిపడేస్తాం. కాబట్టి థాట్ ప్రొవోకింగ్ అంటే ఆలోచన రేకెత్తించే, హ్యూమరస్ అండ్ నాన్ సెన్సికల్ అనమాట. ద పోయం యూజెస్ వివిడ్ ఇమేజరీ టు క్రియేట్ ఏ హ్యూమరస్ అండ్ నాన్ సెన్సికల్. దాని కింద అండర్లైన్ చేసుకోవాలి, ఇక్కడ రాసుకోవాలి. ద స్ట్రక్చర్ ఆఫ్ ద పోయం ఈజ్ ఇన్, ఎలాంటి ఫామ్లో ఉంది స్ట్రక్చర్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇద్దరు మాట్లాడుకుంటారు. అక్కడ ఉండేటటువంటి క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. అక్కడ పోయిట్ ఎవరైతే ఉన్నారో అండ్ ఆ మనిషి ఎవరైతే ఉన్నారో, లేదా పోయిట్ ఎవరైతే చూసింది రాశారో, అండ్ ఇద్దరు మాట్లాడుకుంటారు. కాబట్టి ఇట్స్ ఇన్ డైలాగ్ ఫామ్ అన్నమాట. అంటే ఇద్దరు మోనోలాగ్ అంటే ఒక్కళ్ళే మాట్లాడటం. అక్కడ ఫన్నీ మ్యాన్ ఒక్కళ్ళే మాట్లాడాల, వేరే వాళ్ళు కూడా మాట్లాడారు. ద ఫ్రేజెస్ సౌండింగ్ సైట్, హాప్డ్ హోమ్ ఆర్ ఎగ్జాంపుల్స్. చూడండి, మనం పోయం చెప్పుకునేటప్పుడే చెప్పుకున్నాం ఎస్ ఎస్, హెచ్ హెచ్. ఇది ఎల్లిటరేషన్ ప్రాస అంటామే, అలాంటి ప్రాస అలంకారాలు, వృత్తానుప్రాస, అనుప్రాస ఇట్లాంటివి ఉంటాయి. ఎల్లిటరేషన్ అనమాట. సిమిలి అంటేనేమో ఉపమా అలంకారం. సిమిలి వస్తే లైక్ అనేది కనబడుతుంది. ఓకే, లైక్ అనేటటువంటి పదం సిమిలీలో కనబడుతుంది. ఎల్లిటరేషన్ అనేది కరెక్ట్, ఇక్కడ డైలాగ్ అనేది కరెక్ట్, ఇక్కడ హ్యూమరస్ అండ్ నాన్ సెన్సికల్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే 5వది, రీరైట్ ద ఫాలోయింగ్ లైన్ ఫ్రమ్ ద పోయం ఇన్ కరెక్ట్ ఆర్డర్. చూడండి, జనరల్గా పోయిట్స్ చేంజ్ ద వర్డ్ ఆర్డర్ ఇన్వర్షన్ అంటారు. వర్డ్ ఆర్డర్ని చేంజ్ చేసేస్తారు. ఎందుకు? టు గెట్ ద రిథమ్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే వర్డ్ ఆర్డర్ని మార్చేస్తారు. ఏంటి వర్డ్ ఆర్డర్? జనరల్గా మనకి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేటటువంటి ఫార్మాట్ ఉంటుంది ఇంగ్లీష్లో. ఆ ఫార్మాట్లో ఉండకుండా చూడండి, ముందు హ్యాడ్ని పెట్టేశారు. వెర్బ్ ఏదైతే వెర్బ్లో మళ్ళీ హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్ ఉంటాయి, వీటిని ముందు పెట్టేశారు. యాక్చువల్గా హ్యాడ్ అట్లాంటివి వస్తే ఇక్కడ క్వశ్చన్ మార్క్ అట్లాంటివి రావాలి. కానీ పోయంలో ఇన్వర్షన్ పద్ధతిలో ఏం చేస్తారు అంటే ఈ ప్రాస కోసం మొత్తం చేంజ్ చేసేస్తారు. ఇప్పుడు ఏం చేస్తామంటే రీరైట్ ద ఫాలోయింగ్ లైన్, దీన్ని తిరిగి రాయమన్నారు, రాసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇందులో మనం సబ్జెక్టు ముందు రాస్తాం. సబ్జెక్ట్ ఏది? యాక్చువల్గా ఐ అనమాట. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బట్ అనేది ఉంది, కానీ బట్ ఐ. ఓకే, కానీ అనేది ముందు ఇట్లానే ఉంటుంది. హ్యాడ్ నెవర్ అనేది ఇటు వస్తుంది. బట్ ఐ హ్యాడ్ నెవర్ సీన్, ఓకే, సచ్ ఏ ఫన్నీ సౌండింగ్ సైట్ బిఫోర్. ఇక్కడ మీరు చూసి రాసుకోవచ్చు. ఒక బిఫోర్ అనేదే మనకు వచ్చేసి చూడండి, ఇక్కడ ఉన్న బిఫోర్ ఏదైతే ఉందో అది చివరిలో వస్తుంది, బట్ అదే ప్లేస్లో వచ్చేస్తుంది. మారేదల్లా ఏంటంటే హ్యాడ్ నెవర్ ఉంది చూసారా, అది ఇక్కడికి చేరుతుంది. హ్యాడ్ నెవర్ అనేది ఐ తర్వాత చేరుతుంది. బట్ ఐ నెవర్, బట్ ఐ హ్యాడ్, బట్ అనేది అది వచ్చేస్తుంది ఐ తర్వాత. హ్యాడ్ నెవర్ సీన్ సచ్ ఎ ఫన్నీ సౌండింగ్ సైట్ బిఫోర్. మారిందల్లా ఏంటంటే నెవర్ హ్యాడ్ అనేది ఐ తర్వాత వస్తుంది, బిఫోర్ అనేది చివరిలో వస్తుంది, అంతే తేడా. ఎందుకంటే సబ్జెక్ట్ ముందు ఉండాలి ఐ. కానీ ఇక్కడ బట్ అనేది ఏంటంటే కానీ, యాక్చువల్ కంజంక్షన్ రాదు, బట్ అనేది స్టార్టింగ్లో రాదు. కానీ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఉంది, ఇంకా ఉంది. ఎందుకు కానీ అనేది ఏంటంటే ముందు జరిగింది, మనకు అది తెలుసు పోయంలో ఏముంది, కాబట్టి బట్ అనేది చేర్చాం. లేక యాక్చువల్గా మనం మామూలుగా సెంటెన్స్ రాసేటప్పుడు లేదు, కానీ ఇక్కడ ఇంక్లూడ్ చేశారు కాబట్టి అది ఫస్ట్ టైం ఉంటుంది. బట్ ఐ హ్యాడ్ నెవర్ సీన్ సచ్ ఎ ఫన్నీ సౌండింగ్ సైట్ బిఫోర్ అనేది మనకి వచ్చేటటువంటి సెంటెన్స్. తర్వాత మనం రెండో ప్రశ్న చూసినట్లయితే వై హ్యాస్ ద పోయట్ యూజ్ ఫ్రేజెస్ లైక్ ఫన్నీ సౌండింగ్ సైట్. సౌండింగ్ అనేది చెవులు కనబడుతుంది, సైట్ అనేది కళ్ళకు కనబడుతుంది. ఫన్నీ ఫీలింగ్ సౌండ్, అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి ఫీలింగ్ అనేది వేరేది, మనసుకు సంబంధించింది, సౌండ్ అనేదేమో చెవులకి సంబంధించేది. ఎందుకని ఇలా డిఫరెంట్, చెవులకి సంబంధించేది కళ్ళకి సంబంధించి? యాక్చువల్గా ఇక్కడ ఎలా ఉండాలి అంటే కళ్ళకి సంబంధించిన ఒక ఆర్డర్లో ఉండాలి,
అండ్ చూసాం ఒక ఆర్డర్ అలా ఉండాలి. కానీ ఎందుకని ఈ విధంగా డిఫరెంట్గా మరి జోన్ ఎందుకని అలా చూపించడం జరిగింది ఆమె, ఎందుకని ఈ విధంగా వాడడం జరిగింది అంటే, ఎందుకంటే టు షో నాన్ సెన్సికల్ నేచర్ ఆఫ్ ద ఫన్నీ మ్యాన్. ఎందుకంటే ఏదైతే నాన్ సెన్సికల్ నేచర్ ఉందో, టు షో నాన్ సెన్సికల్ SENSICAL నాన్ సెన్సికల్ నేచర్ ఎవరిది ఇది? ఆఫ్ ఫన్నీ మ్యాన్. ఫన్నీ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఏదైతే నేచర్ ఉందో అది తెలియజేయడానికి ఇలాంటి పదప్రయోగం అయితే చేయడం జరిగింది. టు షో SHOW టు షో నాన్ సెన్సికల్ నేచర్ ఆఫ్ ఫన్నీ మ్యాన్. తర్వాత కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీ రియల్ వరల్డ్ సిచ్యువేషన్ వేర్ పీపుల్ డూ సిమిలర్ థింగ్స్ ఫర్ ఫన్, ఎంటర్టైన్మెంట్ ఆర్ పర్ఫార్మెన్స్? ఈ విధంగా ఎవరైనా బయట ప్రపంచంలో చేయడం జరుగుతుందా అనేది అడిగారు. యాక్చువల్గా మనకు వచ్చేసి అలాంటి ప్రయోగం ఎక్కడైనా జరుగుతుందా అంటే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే జనరల్గా క్లోన్స్ ఉంటారు, అండ్ క్లోన్స్ కమెడియన్స్ వీళ్ళు చేస్తారనమాట. ఎవరు చేస్తారంటే సర్కస్కి వెళ్ళామనుకోండి, అక్కడ క్లోన్స్ ఉంటారు, తెలుగులో విదూషకులు అంటారు, క్లోన్స్ కమెడియన్స్ ఇలాంటి పనులు అయితే చేస్తారనమాట నవ్వించడానికి ఎట్సెట్రా. ఇలాంటి వ్యక్తులు ఉంటారు. అనలైజ్ హౌ ద పోయట్ క్రియేట్స్ హ్యూమర్ టు ద ఫన్నీ మ్యాన్స్ ఇల్లాజికల్ యాక్షన్స్. ఇక్కడ ఫన్నీ మ్యాన్ ఎవరైతే క్లౌన్ ఉన్నారో లేదా ఫన్నీ మ్యాన్ తమాషా మనిషి ఎవరైతే ఉన్నారో, అండ్ అతని యొక్క ఇల్లాజికల్ అంటే సంబంధమే లేదు, లాజికల్గా లేనే లేదు, ఎలా హ్యూమన్ని క్రియేట్ చేయడం జరిగింది వాటితో, ఇల్లాజికల్ యాక్షన్స్తో, ఒకదానికొకటి సంబంధం లేనటువంటి యాక్షన్స్. అంటే అయ్యేదో చూద్దాం మనం. సపోర్ట్ యువర్ ఆన్సర్స్ విత్ 3 ఎగ్జాంపుల్స్. ఒక 3 ఉదాహరణలు ఇవ్వండి అన్నారు ఫ్రమ్ ద పోయం. ద పోయం క్రియేట్స్ హ్యూమర్ బై మేకింగ్ ద ఫన్నీ మ్యాన్ డూ స్ట్రేంజ్ అండ్ ఇంపాసిబుల్ థింగ్స్. ఇక్కడ ఏంటంటే చాలా చాలా డిఫరెంట్ థింగ్స్ ఈ ఫన్నీ మ్యాన్ అయితే చేయడం జరిగింది. దీస్ యాక్షన్స్ మేక్ ద పోయం ఎంజాయబుల్. ఈ ఏవైతే పనులు ఉన్నాయో అతను చేసినవి అవి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి, అంటే నవ్వు పుట్టిస్తాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈ వేర్ షూస్ ఆన్ హీస్ హెడ్, తన తల మీద షూ ధరించడం, బూట్లు ధరించడం, అండ్ హ్యాట్స్ ఆన్ హిస్ ఫీట్, అండ్ కాళ్ళకేమో చెప్పులు వేసుకోవాలి కానీ ఏం ధరిస్తాడు, టోపీలు ధరిస్తాడు. హీ సేస్ హీస్ గివింగ్ ఎ రోజ్, నేను మీకు మహారాజా, నేను మీకు లేదా మహారాణి, నేను మీకు ఒక రోజా పువ్వు ఇవ్వబోతున్నా. పశువుస్ కరెంట్ బర్న్. కాకపోతే ఏం చేస్తాడంటే ఒక బన్ ఏదైతే ఉందో, రొట్టె ఏదైతే ఉందో, ఏదైతే ఎండు ద్రాక్ష పైన ఒక అలంకారంగా ఒకటి ఉంటుందో ఆ బన్ని వాసన చూపిస్తాడు. హీ హాప్స్ హోమ్ ఆన్ హీస్ హెడ్, తల మీద గెంతులు, అండ్ యాక్చువల్ కాళ్ళతో గెంతులు వేసుకుంటూ వెళ్ళాలి, కానీ తలతో గెంతులు వేసుకుంటూ వెళ్తాడు ఇన్స్టెడ్ ఆఫ్ వాకింగ్ ఆన్ హిస్ ఫీట్. అండ్ యాక్చువల్గా కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళాలి, అలా జరగదు అన్నమాట. కాబట్టి ఇవి ఏంటంటే కొంచెం నవ్వును పుట్టిస్తాయి, వింతగా అనిపిస్తాయి. మనకేంటంటే ఇదేంటి విచిత్రమైన అనేది విచిత్రంగా ఉంది అని అనిపిస్తుంది. డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిపిటేషన్ ఇన్ ద పోయం, ఫోకసింగ్ హౌ ద వర్డ్ ఫన్నీ కాంట్రిబ్యూట్స్ టు ఇట్స్ ఓవరాల్ టోన్ అండ్ మెసేజ్. చూడండి, చాలా చోట్ల రిపిటేషన్ అనేది జరుగుతుంది, అంటే మరలా మరలా ఆ పదం వాడతారు ఫన్నీ ఫన్నీ అని. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు అలా వాడాల్సి వచ్చింది? ద వర్డ్ ఫన్నీ ఈజ్ రిపీటెడ్ మెనీ టైమ్స్ ఇన్ ద పోయం. ఈ పద్యంలో చాలాసార్లు ఫన్నీ అనేది ఉంటుంది. ఇట్ రిమైండ్స్ అస్ దట్ మ్యాన్ ఈజ్ స్ట్రేంజ్ అండ్ అమ్యూజింగ్. ఏదైతే ఫన్నీ మ్యాన్ ఉన్నాడో అండ్ అతను చాలా వింతగా ఉంటాడు, అండ్ చూడడానికి నవ్వు పుట్టిస్తుంది, ఏంది పిక్చర్ అయింది, ఏంది ఇలా వేసుకొని వచ్చాడు అనేసి. దిస్ రిపిటేషన్ క్రియేట్స్ హ్యాపీ ప్లేఫుల్ టోన్. ఇది చాలా చాలా ఆనందదాయకమైనగా అనిపిస్తుంది, నవ్వు పుట్టిస్తుంది, అండ్ ప్లేఫుల్ టోన్ అంటే సరదాగా సాగిపోతుంది. అండ్ మేక్స్ ద పోయం మోర్ ఎంజాయబుల్ అండ్ నవ్వు, అండ్ చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది, అండ్ మనం నవ్వుకుంటాం మాటికి జ్ఞాపకం చేసుకొని. ఈ ప్రశ్నలు అండ్ లెటస్ థింక్ అండ్ రిఫ్లెక్ట్ అనేవి మనం చూడబోతున్నాం. అండ్ తర్వాత మనం లెటస్ థింక్ అండ్ రిఫ్లెక్ట్ అనే పార్ట్ అనేది చూద్దాం. లెటస్ థింక్ అండ్ రిఫ్లెక్ట్, ఆలోచించి రాయడం అనమాట. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ ఇవ్వడం జరిగింది, అంటే మనం చదివిన దాంట్లో ఒక మొక్కని ఇవ్వడం జరిగింది.
హీ సెడ్ allow me to present your highness with a rose. ఏమన్నా అంటే నాకు అనుమతినివ్వండి మా మహాప్రభువుకి ఒక రోజా పువ్వు ఇవ్వడానికి అనుమతి ఇవ్వండి అని అడగడం జరిగింది ఫన్నీ మ్యాన్. అండ్ టేకింగ్ అవుట్ ఆ కరెంట్ బన్. అండ్ కరెంట్ బన్ అంటే ఏంది? ఎండిపోయిన ద్రాక్ష ఏదైతే ఉంటుందో అది ఉన్నటువంటి బన్ని ఏం చేస్తాడంటే ముక్కి అట్లా దగ్గర తీసుకెళ్తాడు. వాసన చూడండి, యాక్చువల్గా ఇవ్వాల్సింది రోజా పువ్వు కానీ ఇచ్చింది అండ్ ఎండిపోయిన ద్రాక్ష ఉన్నటువంటి ఒక బన్ అన్నమాట. ఐ స్టాగర్డ్ బ్యాక్ అగైన్స్ ద వాల్ దెన్ ఐ ఆన్సర్డ్ వెల్. అండ్ ఒక్కసారిగా తడబడ్డం జరిగింది అడుగులు. ఏంది సడన్గా అంటే పువ్వు ఆలోచించాడు, కాకపోతే ఏం జరిగింది? బన్ వచ్చింది. దాంతో ఒకసారిగా 2 అడుగులు వెనక్కి వేసాడు, గోడ కానుకున్నాడు. ఆశ్చర్యపోయాడు. వై డస్ ద ఫన్నీ మ్యాన్ అడ్రస్ ద పోయెట్ యువర్ హైనెస్? ఎందుకని మహాప్రభు అని అన్నాడంటే, ఎందుకు అంటే ఆ ఫన్నీ మ్యాన్ టు షో హీస్ పొలైట్నెస్, తన యొక్క పొలైట్నెస్ అనేది చూపించడానికి, మర్యాద ఏదైతే ఉందో అది చూపించడానికి. ఓకే, నేనేం పిచ్చోని కాదు, కానీ అక్కడ మనం చూసినట్లయితే నెత్తి మీద ఆ చెప్పు పెట్టుకోవడం కావచ్చు, కాళ్ళకి మరి టోపీలు పెట్టుకోవడం కావచ్చు, పిచ్చోడు అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మర్యాద అనేది చూపించడం జరుగుతుందో సమ్వాట్ ఈజ్ డిఫరెంట్, నాట్ మ్యాడ్ మ్యాన్ అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత చూస్ అ ఫ్రేజ్ ఫ్రమ్ ద ఎక్స్ట్రాక్ట్ విచ్ ఇండికేట్స్ పొలైట్ రిక్వెస్ట్. ఇందులో మర్యాదకరంగా అండ్ అభ్యర్థించినటువంటి ఫ్రేజ్ ఏంటి ఇందులో ఇచ్చినటువంటి భాగంలో అంటే, ఇక్కడ allow me to present, ఇది మర్యాద అంటే సాయం చేయడానికి లేదా ఇవ్వడానికి కూడా ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడు, అనుమతి అడుగుతున్నాడు. సో allow me to present అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే allow me to present అనేది మర్యాదకి సంబంధించింది అనమాట. ముందస్తు అనుమతి అడగడం, సాయం చేయడానికి కూడా. చూస్ ద ఆప్షన్ విచ్ షోస్ కరెంట్ బన్. ఇక్కడ ఎండిపోయిన ద్రాక్ష ఉన్నటువంటి బన్ను, ఇక్కడ ఎండిపోయిన ద్రాక్ష ఉన్న బన్ను ఒకటే ఒకటి ఉంది, అదే ఇది అన్నమాట. కాబట్టి ఇది ఇమేజ్ 2 ఏదైతే ఉందో దట్ ఈస్ ద కరెంట్ బన్. పువ్వుకు బదులు ఇది చూపించడానికి బదులు ఈ బన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మనం చూసినట్లయితే కంప్లీట్ ద సెంటెన్స్ విత్ అన్ అప్రాప్రియేట్ రీజన్. వెన్ ద పోయిట్ సెస్ వెల్ ఇట్ ఎక్స్ప్రెసెస్ సర్ప్రైజ్, ఆశ్చర్యాన్ని. ఎందుకని? ఒకటి ఇవ్వబోయి ఇంకోటి ఇస్తాడు. సో వెంటనే వెల్ అని సర్ప్రైజ్, ఆశ్చర్యాన్ని చూపించడం జరుగుతుంది. దిస్ వాజ్ సో బికాస్, ఎందుకని ఆ విధంగా చేయడం జరిగింది? ఎందుకంటే ద రోజ్ ఫన్నీ మ్యాన్ సెడ్ వాజ్ ఏ బన్. అందుకు ఆశ్చర్యపోయాడు. యాక్చువల్గా రోజ్ ఏదైతే చెప్పాడో ఫన్నీ మ్యాన్ అది యాక్చువల్గా ఒక బన్ అన్నమాట. తర్వాత ఇంకో ఎక్స్ట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. యూ నెవర్ హార్డ్ ఇన్ ఆల్ యువర్ లైఫ్ సచ్ ఎ ఫన్నీ ఫీలింగ్ సాంగ్. ఇలాంటి ఒక రకమైనటువంటి పాటను ఏదైతే అతను పాడుతున్నాడో ఎప్పుడు మీరు విని ఉంటారు. మై ఫ్రెండ్ వై డూ యూ వేర్ 2 hats upon your feet I say. ఎందుకయ్యా కాళ్ళకి 2 టోపీలు పెట్టుకున్నావు? కాళ్ళకి బూట్లు కదా వేసుకోవాల్సింది. హీ టర్న్ ద అదర్ వే అబౌవ్, వెంటనే వెనక్కి తిరిగాడు. అండ్ హాప్ హోమ్ ఆన్ హిస్ హెడ్, అండ్ కాళ్ళతో గెంతులు వేసుకుంటూ వెళ్లాల్సింది తల కిందులుగా తిరిగి తల మీద అట్లా గెంతులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి ప్రశ్న, చూస్ ద లైన్ ఫ్రమ్ ద ఎక్స్ట్రాక్ట్ విచ్ టెల్స్ దట్ సౌండ్ వాజ్ యూనిక్. యూనిక్ సౌండ్ అని చెప్పేది ఏంటి అంటే, మనకి ఇచ్చినటువంటి ఎక్స్ట్రాక్ట్లో మనం గమనించినట్లయితే మొదటి 2 లైన్లే రాయాల్సి ఉంటుంది. యూ నెవర్ హార్డ్ ఇన్ యువర్ లైఫ్ సచ్ ఏ ఫన్నీ ఫీలింగ్ సౌండ్. ఇది మొదటి దానికి సమాధానం అన్నమాట. తర్వాత కంప్లీట్ ద సెంటెన్స్ విత్ అప్రాప్రియేట్ రీజన్. ద పోయిట్ కాల్స్ ద ఫన్నీ మ్యాన్ మై ఫ్రెండ్ బికాస్. ఎందుకని నా స్నేహితుడా అని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే, ఫన్నీ మ్యాన్ యాక్చువల్గా చూడడానికి నాన్ సెన్సికల్గా ఉన్నా, అతను చేసేవి చాలా విభిన్నంగా ఉన్నా, అతను హీ వాజ్ పొలైట్ అండ్ ఫ్రెండ్లీ. అందుకని మై ఫ్రెండ్ అని పిలవడం జరిగింది. ఎందుకంటే హీ వాజ్ పొలైట్, మర్యాదస్తుడు, మర్యాదకంగా మాట్లాడాడు. అండ్ ఫ్రెండ్లీ కూడా, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. అంతేగాని స్కేరీ పర్సన్ అయితే
కాదు, హీ వాజ్ పొలైట్ అండ్ ఫ్రెండ్లీ, స్నేహపూర్వకంగా ఉన్నారనమాట. వాట్ డస్ ద రియాక్షన్ ఆఫ్ ఫన్నీ మ్యాన్ టు ద పోయిట్స్ క్వశ్చన్ టెల్ అస్ అబౌట్ హిమ్? చూడండి, ఫన్నీ మ్యాన్ ఏదైతే పోయిట్ క్వశ్చన్ వేశాడు, అప్పుడు ఫన్నీ మ్యాన్ రియాక్షన్ ఏంటి? తలకిందులుగా వెళ్ళిపోయాడు. అది ఏం తెలియజేస్తుంది? దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఫన్నీ మ్యాన్ హీ వాజ్ ప్లేఫుల్, అంటే ఒక రకంగా మనం చెప్పాలి అంటే చతుర్లు ఎక్కువ, అండ్ తాను ఇబ్బందికరం కానప్పటికీ కూడా అన్నీ ఫన్నీగా చేయడం అనేది మనకు తెలుస్తుంది. ఎందుకు నువ్వు ఇలా టోపీలు కాళ్ళకి అండ్ నెత్తికి ఏంటి బూట్ వేసుకున్నావు? యాక్చువల్ కాళ్ళకి కదా అవి ఉండాల్సింది, నడవడానికి కదా. అంటే వెంటనే ఈ విధంగా తలకిందులుగా మారిపోయి అలా గెంతుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే హీ వాజ్ ప్లేఫుల్ నేచర్ అనేది తెలుస్తుంది. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. లాస్ట్ లైన్ ఆఫ్ ద ఎక్స్ట్రాక్ట్ మేక్స్ ద రీడర్ ఫీల్. ఏం తెలియజేస్తుంది? చివరి లైన్ ఇట్లా గెంతుకుంటూ వెళ్ళిపోయాడు, తలకిందులుగా ఉంది, అట్లా షూ ఉందన్నమాట తలకి, దాంతోనే అలా తలకిందులుగా అట్లా గెంతుకుంటూ వెళ్ళిపోయాడు. దాన్ని బట్టి ఏం తెలియజేస్తుంది? డ్రీమీ, అదేదో కల్లాగా. ఇంపేషెంట్ అంటే అసహనం. వరీడ్ అంటే చింతించడం. చీర్ఫుల్ అంటే ఆనందం. మనకు ఏం కలుగుతుందంటే ఆనందం కలుగుతుంది, ఫన్నీగా ఉంటుంది. ఇదేంది ఇలా ఉన్నాడు పిక్చర్ లెక్క అని అనిపించేది. మనం మాట్లాడే మాటలు అలానే ఉంటాయి కదా, ఆ విధంగా అనిపిస్తుంది. కాబట్టి ఇది మనం వచ్చేసి సెకండ్ ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. ఇంపేషెంట్ అంటే అసహనం, అండ్ వరీడ్ అంటే బాధపడడం. బాధ అనేది ఏమి ఉండదు మనకి. అండ్ డ్రీమీ అంటే కల్లాగుంది, ఇదేంది కల్లాగుంది, ఏం ఇలా చేయరు కదా అని అనుకోవడం అనమాట. కాబట్టి ఇవి నెక్స్ట్ ఆన్సర్స్ కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఇవ్వబడినటువంటి ప్రశ్నను చూద్దాం. విచ్ క్యారెక్టర్ ట్రైట్ ఆఫ్ ఫన్నీ మ్యాన్ వాజ్ మోస్ట్ అప్పీలింగ్ టు యూ? వై? చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఫన్నీ మ్యాన్ ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క ఏ లక్షణం, ట్రైట్ అంటే లక్షణం అనమాట, అట్రాక్టివ్గా ఉంది మీకు. అంటే అప్పీలింగ్ అంటే అట్రాక్టివ్ అనమాట, ఆకర్షణీయంగా ఉంది. ఏ ట్రైట్ అంటే లక్షణం అనమాట. ట్రైట్ అంటే లక్షణం, నీకు ఆకర్షణీయంగా ఉంది. అప్పీలింగ్ ట్రైట్ ఏంటంటే హిజ్ పొలైట్నెస్, మర్యాద ఇవ్వడం అనేది, ఏదైతే తాను ముందుగానే అడగడం ఏదైతే ఉందో, ఈవెన్ దో ఈజ్ డూయింగ్ సిల్లీ థింగ్స్, చేసేవన్నీ పిచ్చుకోలే, ఈ రిమైన్స్ ఎ జెంటిల్మెన్, కానీ ఎటువంటి హాని చేయనటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. బై రేజింగ్ హిజ్ హ్యాట్, టోపీ తీయడం అంటే అభివాదం చేయడానికి, అండ్ జస్ట్ నమస్తే పెద్దలకి రాజులకి ఏం చేస్తా అంటే టోపీ ఉంచాం, క్లాస్ రూమ్లో కూడా టోపీలు ఉంచాం, అట్లా అనమాట గౌరవం. అండ్ బీయింగ్ వెల్ మేనర్డ్, అండ్ చక్కగా ఉన్నాడు, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులను అయితే తానైతే క్రియేట్ చేయలేదు ఈ యొక్క వింత మనిషి. ఇక రెండో ప్రశ్న, ద ఫన్నీ మ్యాన్ డస్ అన్యూజువల్ థింగ్స్ ఇన్ ద పోయం. హౌ డస్ ఇట్ అఫెక్ట్ ద ఓవరాల్ మూడ్ ఆఫ్ ద పోయం? అండ్ కొన్ని అన్యూజువల్ థింగ్స్, యూజువల్ అంటే సాధారణంగా చేసేటటువంటి పనులు, అసాధారణ పనులు చేశాడు, అది ఓవరాల్ మూడ్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఓవరాల్ మూడ్ ఏంటంటే ద అన్యూజువల్ యాక్షన్స్ క్రియేట్ ఏ నాన్ సెన్సికల్, జాయ్ఫుల్ అండ్ హ్యూమరస్ మూడ్ దట్ ఎంకరేజ్ ద రీడర్ టు లాఫ్ ఎట్ ద అబ్సర్డిటీ. అబ్సర్డిటీ అంటే వింత ప్రవర్తన. ఏదైతే వింత ప్రవర్తనలు ఉన్నాయో ఆ వింత ప్రవర్తనను చూసి మనకేమవుతుంది అంటే ఇబ్బంది కలగదు కానీ నవ్వు పుట్టిస్తుంది. నాన్ సెన్సికల్ అంటే ఇంగితం నాన్ సెన్స్గా ఉంటుంది, అంటే సింపుల్గా ఉండదు అనమాట, యాక్చువల్గా డిస్టర్బింగే. కానీ ఇప్పుడు ఏంటంటే అతను చేసేటటువంటి ఏవైతే పనులు ఉన్నాయో ఆనందాన్ని కలిగిస్తాయి, నవ్వును పుట్టిస్తాయి. దాంతో ఏంటంటే చదివేటటువంటి వ్యక్తి ఈ వింత ప్రవర్తనను చూసి ఆనందిస్తాడే తప్ప బాధ అనేది పడ్డం అనేది జరగదు. తర్వాత, వాట్ ఆల్టర్నేటివ్ టైటిల్ వుడ్ యూ సజెస్ట్ ఫర్ ద పోయం? ఇంకా ఫన్నీ మ్యాన్ అనేటటువంటి టైటిల్ ఉంది. ఈ ఫన్నీ మ్యాన్ టైటిల్ కాకుండా ఇంకేమైనా దానికి పేరు ఇవ్వాలి అనుకుంటే ఎలాంటి పేరు ఇస్తారు అంటే, వేరొక ఆల్టర్నేటివ్ టైటిల్ వచ్చేసి టాప్సీ టర్వీ మ్యాన్, అంటే తలకిందులుగా ఉండేటటువంటి మనిషి. బికాజ్ ఎవ్రీథింగ్ హీ డస్ ఈజ్
ఆపోజిట్ ఆఫ్ వాట్ ఈజ్ నార్మల్. సహజంగా జరిగేదానికన్నా వ్యతిరేకంగా చేస్తాడు కాబట్టి అంత తలకిందులు అనమాట, అంత ఉల్టా. ఏదైనా సరే వ్యతిరేకంగా చేస్తాడు. వీడు ఎడ్డో అంటే తెడ్డో అంటాడు, తెడ్డో అంటే ఎడ్డో అంటాడు అంటారే, అదనమాట. టాప్సీ టర్వీ అంటే తలకిందులుగా ప్రతిదీ ఆపోజిట్ వేలో చేస్తాడు కాబట్టి టాప్సీ టర్వీ మ్యాన్ అనేటటువంటి పేరు అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా పేరు పెట్టాలి అనుకున్నట్లయితే, వై డూ యూ థింక్ ద పోయట్ హ్యాస్ ఇంక్లూడెడ్ డైలాగ్స్ ఇన్ ద పోయం? కొన్ని డైలాగ్స్ ఉన్నాయి ఈ పోయంలో మనం చూసుకున్నట్లయితే ఫన్నీ మ్యాన్కి సంబంధించి. డైలాగ్స్ మేక్ ఎన్కౌంటర్ ఫీల్ మోర్ ఇమ్మీడియట్ అండ్ పర్సనల్, అలోయింగ్ ద రీడర్ టు హియర్ ద మ్యాన్స్ పొలైట్ వాయిస్. అతను మర్యాదగున్నాడా లేదా అనేది మనకి ఎట్లా అర్థమవుతుంది? కేవలం అతను మాట్లాడేటటువంటి సంభాషణ ద్వారా మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి ఆ డైలాగ్స్ ఉంచడం ద్వారా మనకి ఏంటంటే ఆ వ్యక్తి పొలైట్ వాయిస్ని ఉపయోగిస్తున్నాడని అండ్ ఫన్నీ నేచర్ కలిగి ఉందనే విషయాలు మనకైతే అర్థమవుతాయి. తర్వాత 5వ ప్రశ్నకు వెళ్తే, వాట్ డస్ ద పోయట్ విష్ టు కన్వే బై హైలైటింగ్ ద అన్యూజువల్ బిహేవియర్ ఆఫ్ ఫన్నీ మ్యాన్? అండ్ ఎందుకని ఈ అన్యూజువల్ బిహేవియర్ని హైలైట్ చేయడం అనేది జరిగింది? ఏంటి అన్యూజువల్ బిహేవియరు? పువ్వు ఇస్తానంలో, మహారాజా నీకు నేను ఒక పువ్వుని సమర్పించుకుందాం అనుకుంటున్నాను అంటాడు, కానీ తీసేదేమో రొట్టె. అట్లా అన్యూజువల్ బిహేవియర్. అట్లానే తలకిందులుగా తల మీద నడుచుకుంటా వెళ్ళడం. ద పోయిట్ కన్వేస్ దట్ దేర్ ఈస్ జాయ్ ఇన్ ద అన్ఎక్స్పెక్టెడ్ అండ్ దట్ బీయింగ్ డిఫరెంట్ ఆర్ ఫన్నీ కెన్ బ్రింగ్ ఎ సెన్స్ ఆఫ్ వండర్ అండ్ అమ్యూజ్మెంట్ టు అదర్స్. యాక్చువల్గా ఏంటంటే మనం సినిమాకి వెళ్దాం దేనికోసం? ఒక థ్రిల్ కోసం. చివర్లో వచ్చేటటువంటి చిన్న థ్రిల్ అనమాట. ఆ చిన్న థ్రిల్ కనుక లేకపోతే సినిమా ఫ్లాప్ అవుతుంది. అట్లానే ఇక్కడ కూడా అన్యూజువల్ బిహేవియర్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ అండ్ డిఫరెంట్గా ఉండడం అండ్ అది ఫన్నీ జనరేట్ చేయడం అనేటటువంటివి ఈ పోయంలో అయితే జరుగుతాయి. హౌ డిడ్ ద పోయట్ ఫీల్ వెన్ హీ ఫస్ట్ సా ద ఫన్నీ మ్యాన్ అండ్ విచ్ లైన్స్ ఇన్ ద పోయం షో దిస్ రియాక్షన్? అండ్ పోయట్ ఎవరైతే ఉన్నారో అండ్ మొదట చూసినప్పుడు ఆ ఫన్నీ మ్యాన్ని అండ్ ఎట్లా ఫీల్ అవుతున్నావు, రియాక్షన్ ఏంటి? ద పోయట్ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ అమ్యూజ్డ్. ఎవరైతే చూశారో ఆ ఫన్నీ మ్యాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు, ఆనందం కూడా వచ్చింది. ద లైన్స్ ఆర్, బట్ నెవర్ హ్యాడ్ ఐ సీన్ బిఫోర్ సచ్ ఎ ఫన్నీ సౌండింగ్ సైట్. అటువంటి దృశ్యాన్ని నేను ఎప్పుడు చూడలా. అండ్ అతని నుంచి వచ్చేటటువంటి ఏవైతే పాటలు కానీ మాటలు కానీ అండ్ అవి ఎట్లా ఉన్నాయంటే ఫన్నీ జనరేట్ చేసేటట్టు ఉన్నాయి, వచ్చేటటువంటి శబ్దాలు ఫన్నీగా ఉన్నాయి. అండ్ అతని వాడకం ఏదైతే అతన్ని చూస్తున్నామో, నెత్తి మీద బూటు, కాళ్ళకేమో టోపీలు, అంతా అతని వ్యవహారం మొత్తం చాలా చాలా గందరగోళంగాను అండ్ అతన్ని చూస్తుంటే నవ్వు తెప్పించే విధంగానూ ఉంది. వై డూ యూ థింక్ పోయట్ డిస్క్రైబ్స్ ద మ్యాన్స్ యాక్షన్ అండ్ అపీరెన్స్ యాజ్ ఫన్నీ? వాట్ ఎఫెక్ట్ డస్ దీస్ క్రియేట్ ఆన్ ద రీడర్? అండ్ ఎందుకని ఆ మనిషి చేసేటటువంటి పనులు అండ్ కనబడేటటువంటి ఆకారం నవ్వు పుట్టించేటట్టు ఉంది అనేసి చెప్పడం జరిగింది. అండ్ మనం ఎందుకు అలా ఆలోచిస్తున్నాం? అలానే చదివే వ్యక్తి మీద అది ఎలాంటి ప్రభావం అనేది చూపిస్తుంది. ద మ్యాన్ డస్ స్ట్రేంజ్ అండ్ సిల్లీ థింగ్స్. చాలా విచిత్రమైన పనులు అండ్ పిచ్చి చేష్టలు అయితే చేయడం జరుగుతుంది అన్నమాట అతను. అందుకని మనకి ఏంటంటే ఇట్ మేక్స్ ద రీడర్ లాఫ్. అందుకే నవ్వు తెప్పిస్తుంది అండ్ పోయంని ఎంజాయ్ చేస్తాం. ముఖ్యంగా పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ పోయంని. వాట్ ఈజ్ అన్యూజువల్ అబౌట్ ద వే ద మ్యాన్ ప్రెజెంట్స్ ద రోజ్? అండ్ ఇందులో వచ్చేసి ఫన్నీ మ్యాన్ ఎవరైతే వింత వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి రోజ్ని ప్రజెంట్ చేస్తాడు. అయితే అది రోజా కాదు, బన్ అన్నమాట. హౌ డస్ దిస్ ఇన్సిడెంట్ యాడ్ టు ద హ్యూమర్ ఆఫ్ ద పోయం? ఈ పోయం ఏదైతే ఉందో ఆ పోయం ఎలా నవ్వు అనేది జనరేట్ చేస్తుంది ఈ ఇన్సిడెంట్ ద్వారా. హీ సేస్ హీ హాజ్ ఏ రోజ్. తన దగ్గర ఏముందని చెప్తున్నాడు? రోజా పువ్వు ఉందని చెప్తున్నాడు. అండ్ మహారాజా వారికి నేను దీన్ని సమర్పిస్తాను అని కూడా చెప్తాడు. కానీ షోస్ కరెంట్ బన్, ఏదైతే ఎండిపోయిన ద్రాక్ష ఉన్నటువంటి ఒక బన్ని ఇస్తాడన్నమాట, ముక్కు పెడతాడు. దిస్ మేక్స్ అ పోయం ఫన్నీ. దాంతో ఇది కొంచెం నవ్వు పుట్టించేదిగా ఉంటుంది అండ్
మనం ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఉంది, ఏంది ఇంత మంచి ఏం చేస్తాడో చూద్దాం. హౌ డస్ ద పోయట్ యూజ్ సౌండ్ అండ్ స్మెల్ టు డిస్క్రైబ్ ద మ్యాన్స్ స్ట్రేంజ్ బిహేవియర్? గివ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద పోయం. ఇక ఈ ఎవరైతే పోయట్ ఉన్నారో సౌండ్ని, స్మెల్ని ఎలా ఉపయోగించారు? మ్యాన్స్ స్ట్రేంజ్ బిహేవియర్ అండ్ చాలా చాలా వింతైనటువంటి ప్రవర్తనలు ఇవి. ఏం వింత ప్రవర్తనలు? అండ్ నెత్తి మీద వచ్చేసి బూట్ ఉన్నాయి, కాళ్ళకు వచ్చేసి టోపీలు ఉన్నాయి, అండ్ చాలా మర్యాదకరంగా మాట్లాడుతున్నాడు. ఈ మర్యాదకర మాటల్లో కూడా రాజావారికి నేను ఏం సమర్పించుకుంటాను, రోజా పువ్వు ఇస్తాను అనేసి ఏం చేస్తాడు, ఒక బన్ని ఇవ్వడం. అట్లా ఈ ఏంటంటే ఫన్ జనరేట్ స్ట్రేంజ్ బిహేవియర్. ఇందులో సౌండ్ని వాడాడు, ఏదో పిచ్చి పాటలు అండ్ అది కూడా నవ్వు పుట్టించుకొని. స్మెల్, ఆ కరెంట్ బన్ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి ముక్కు దగ్గరికి పెట్టడం, ఇట్లాంటివి అన్నమాట. గివ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద పోయం. కాబట్టి పోయం నుంచి ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి ఇలాంటివి అనేసి అడగడం జరిగింది. పోయట్ మిక్సెస్ సౌండ్ అండ్ స్మెల్ ఇన్ ఏ ఫన్నీ వే. పోయట్ ఏం చేశాడంటే చాలా చాలా డిఫరెంట్గా సౌండ్ని, అతను పాడే పాటలు కావచ్చు, మాట్లాడే మాటలు కావచ్చు, స్మెల్ కూడా మనకు అర్థమవుతుంది. ఎలా రోజా పువ్వు అనగానే మనం అనుకుంటా ఉంటే చాలా చక్కనైనటువంటి స్మెల్ అనేది రావడం జరుగుతుంది అనేసి మనం ఊహిస్తాం, రోజా పువ్వు యొక్క స్మెల్ని చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ జరిగేది ఏంటి అంటే చాలా డిఫరెంట్గా కరెంట్ బన్ ఏదైతే ఆ ఎండిపోయినటువంటి ద్రాక్ష రొట్టెని తీయడం, అది కూడా ఫీల్ అవుతాం. ఒకటి అంటే వెంటనే చేంజ్ ఆఫ్ ఎవ్రీథింగ్, మనం ఊహించుకున్న ఇమేజరీ ఏదైతే క్రియేట్ అయిందో దానికి ఆపోజిట్గా అండ్ అనదర్ స్మెల్ అనేది వెంటనే రావడం. ఫన్నీ సౌండింగ్ సైట్ అండ్ అతను పాడే పాటలు కావచ్చు, ఆ దృశ్యం, అతను కనబడేటటువంటి నెత్తి మీద టోపీ పెట్టుకోవాల్సింది అండ్ బూటు పెట్టుకోవడం అండ్ కాళ్ళకి టోపీలు పెట్టుకోవడం. ఫన్నీ లుకింగ్ స్మెల్ అండ్ రోజా పువ్వు బదులు అండ్ కరెంట్ బాల్ ఏదైతే మరి ఎండిపోయిన ద్రాక్ష ఉన్నటువంటి రొట్టెను పెట్టడం. ఫన్నీ ఫీలింగ్ సౌండ్ అండ్ అతను పాడే పాటలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఎగ్జాంపుల్స్ అన్నమాట. తర్వాత 10 చూద్దాం. వాట్ డూ యూ థింక్ ద పోయిమ్ సజెస్ట్ అబౌట్ యాక్సెప్టింగ్ పీపుల్ హూ ఆర్ డిఫరెంట్ ఆర్ అన్యూజువల్? ఎక్స్ప్లెయిన్ యువర్ ఆన్సర్ విత్ రిఫరెన్స్ టు ద పోయమ్. యాక్చువల్గా ఇలాంటి డిఫరెంట్ ఉన్న పీపుల్ని కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకు చేస్తాం? అండ్ దే ఆర్ కమెడియన్స్, క్లౌన్స్ అండ్ సారల్ పీపుల్ ఉంటారు. వీళ్ళని మనం జనరల్గా చాలా చాలా ఫేమస్ అవుతారు వీళ్ళందరూ కూడా. ఓకే, ఎక్స్ప్లెయిన్ యువర్ ఆన్సర్ విత్ రిఫరెన్స్ టు పోయం. ఈ పోయంకి సంబంధించి ఉండేటట్టు ఆన్సర్ అయితే ఏమన్నారు. ద పోయం టీచర్స్ అస్ టు ఎంజాయ్ అండ్ యాక్సెప్ట్ పీపుల్ హూ ఆర్ డిఫరెంట్. ఎంజాయ్ చేస్తాం ఖచ్చితంగా. అండ్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ టాలెంటెడ్ పీపుల్ని మనం ఏం చేస్తాం అంటే యాక్సెప్ట్ చేస్తాం. ద ఫన్నీ మ్యాన్ ఈజ్ స్ట్రేంజ్. అతను చాలా వింతగా ఉండొచ్చు, బట్ దయగలిగిన వాడు అండ్ మర్యాద కలిగిన వాడు. కాబట్టి మనం ఖచ్చితంగా జనరల్గా ఎవరైనా చిన్న బట్టలు వేసుకున్నా, లేకపోతే బట్టలను తిరిగి డిఫరెంట్గా వేసుకున్నా, ఇటువైపు గుండీలు ఉండాల్సింది ముందు వైపు, వెనక వైపు గుండీలు ధరించిన మనం ఏం చేస్తామంటే అండ్ కొంచెం ఆడ్ బిహేవియర్, వింత వ్యక్తిగా మనం పరిగణిస్తాం. కానీ ఇక్కడ నవ్వు పుట్టించడానికి ఈ వ్యక్తిలా ట్రై చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పోయట్ ఏంటంటే అండ్ తానైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ పొలైట్గా ఉన్నాడు అతను. అంటే పిల్లలకి ఈ క్లౌన్ వీళ్ళని చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంటుంది. దాన్ని ఇక్కడ కన్వే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం టోటల్గా చూసినట్లయితే ఒక ఫన్నీ మ్యాన్ ముందు యాక్చువల్ ఏంటంటే కవయిత్రి ఉండడం జరుగుతుంది. ఆ రోజున జనరల్గా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ వ్యక్తి ఎదురు అవడం జరుగుతుంది. అండ్ టోటల్గా ఆడ్ బిహేవియర్తో ఉండడం, ఒకవేళ పిచ్చోడేమో, ఎందుకంటే అతనికి ఉన్నటువంటి ఆ నెత్తి మీద బూట్ పెట్టుకుంటే జనరల్గా అంతే అనుకుంటాం, ఇతనికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి అని అనుకుంటాం. కానీ పిల్లలకి అదొక వింత అనుభవం అనమాట. కాబట్టి ఇలాంటివి ఏంటంటే వాళ్ళలో నవ్వు పుట్టిస్తాయి. అండ్ అతను పొలైట్గా ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు, చక్కని స్వరంతో పాడుతున్నాడు అండ్ నవ్వు పుట్టిస్తున్నాడు అండ్ ఇలా జరుగుతుంది అనమాట. సో కవయిత్రి టోటల్గా తానైతే ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ
ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలి అనుకుంటే అండ్ ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ రావడం జరుగుతుంది. అండ్ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరైతే టోటల్ సిలబస్ యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని అడగడం ద్వారా అండ్ టోటల్ సిలబస్ లింక్స్ ఏవైతే ఉన్నాయో మీరు కామెంట్ సెక్షన్లో రిప్లైగా పొందొచ్చు. అండ్ ఏవైతే టైటిల్ ఉంటుందో క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు అన్ని పాఠ్యాంశాలు ఉన్నటువంటి ప్లేలిస్టులు అన్నీ కూడా మీకు కనబడితే వాటిని మీరు యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.